ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ఏకీభవించి ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగానికి మనం వెళ్దాం. గడిచిన కొంతకాలంగా మనము 37వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. 37వ కీర్తన మనం 37వ వచనాన్ని మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. 37వ వచనంలో యాక్చువల్గా ఒక చిన్న డిఫరెన్స్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో తర్వాత మిగిలిన బైబిల్స్లో వాటికి మరియు మన తెలుగు బైబిల్కి కొంచెం తేడా కనిపిస్తుంది. ఇక్కడ 37వ వచనంలో నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును, కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. ఈ అపరాధులు నశించెదరు అనే మాట, ఈ నెగిటివ్ టర్మ్ ఏదైతుందో ఇది 38వ వచనంలో కనపడుతుంది. మిగిలినటువంటి బైబిల్స్ అన్నిట్లో కూడా 38వ వచనంలో. తర్వాత తెలుగులో ఉన్నటువంటి 38వ వచనం ఉంది కదా, అందులో భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారం. యాక్చువల్గా ఈ చివరి వర్డ్ అది 39వ వచనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక వాక్యంలోకి వెళ్దాం. మనము ధ్యానించబోయే అంశము ఈ యొక్క కీర్తన భాగము. ఈ 38వ కీర్తన ఏదైతే ఉందో, 37వ కీర్తన 38వ వచనం. లేకపోతే నేను ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి ఒకసారి. బట్ transgressor shall be altogether destroyed. But transgressors shall be altogether destroyed. The future of the wicked shall be cut off. ఇది యాక్చువల్గా 38వ వచనం. కానీ మన తెలుగులో 38వ వచనం కొంచెం 37లోకి వెళ్ళిపోయింది. 39వ వచనంలో కొంచెం భాగం 38వ వచనంలోకి వస్తుంది. సో దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ మాట, బట్ ఆల్ సిన్నర్స్ విల్ బీ డెస్ట్రాయిడ్, దెర్ విల్ బీ నో ఫ్యూచర్ ఫర్ ద వికెడ్. ఈ యొక్క దుష్టులకు, లేకపోతే ఈ యొక్క పాపం చేసేవారికి, అపరాధులు ఎవరైతే ఉన్నారో వారికి ఫ్యూచర్ లేదు, అనగా వారి సంతానం ఉండదు, వారి సంతానం నిలవదు అని చెప్పబడే మాట, నిర్మూలన చేయబడతారు అనే మాట. బట్ అని ఈ యొక్క వచనం ప్రారంభమవుతుంది. ఈ అంటే ముందు వచనమైనటువంటి 37వ వచనం యొక్క కంటిన్యూయేషన్ ఏదైతే ఉందో, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచుము, కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు, ట్రాన్స్గ్రెసర్స్, అపరాధాలు చేసేవారు నశించెదరు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. ఇక్కడ దాకా యాక్చువల్గా కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. ఇది 38వ వచనం యాక్చువల్గా. సో ఈ యొక్క అపరాధులు ఒకడును విడవకుండా, ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. ఆ మాటని ఆలోచన చేద్దాం ఒకసారి. హీబ్రూ భాషలో ఈ యొక్క అపరాధము అంటానికి ట్రాన్స్గ్రెస్, హీబ్రూలో పెషా అనే పదాన్ని మనం చూస్తాం. ట్రాన్స్గ్రెషన్ అనే మాటకి తర్వాత ఇక్కడ రెండు వేరు కేటగిరీస్ని మన ముందు పెట్టబడుతుంది. ఒకటేమో ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించెదరు, భక్తిహీనులు లేకపోతే వికెడ్ లేకపోతే రాష. ఈ పెషా అండ్ రాష అనే 2 విషయాల్ని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. సో
సో అపరాధము అనే మాటకి అర్థం ఏంటి? సిన్ అనే మాటని, లేకపోతే ఈ యొక్క పాపము, దోషము, అపరాధము అంటాం కదా. సో ఈ మూడు వేరువేరు కేటగిరైజేషన్, మూడు కూడా వేరువేరు అంశాలు. పాపము, దోషము, అపరాధము అనే మూడు కూడా వేరువేరు అంశాలు. సిన్, పాపం అంటేనేమో ఆజ్ఞను అతిక్రమించడాన్ని పాపం అంటాం. ఆ తర్వాత ఈ యొక్క దోషము అంటేనేమో అన్క్లీన్నెస్, అనగా పాపం అతిక్రమించడం ద్వారా, పాపం చేయడం వల్ల కావచ్చు, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని మనల్ని మనము నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పి ఆ సపరేషన్ని కోల్పోయి నార్మల్గా అందరిలాగా మనం చేస్తాం కదా, దాన్ని ఈ యొక్క దోషం అంట. అంటే అందరిలో కలిసిపోతాం. సో అందరిలో అంటే పరిశుద్ధుల సమాజంలో కాక పరిశుద్ధులతో సమాజంతో ఏకీవించడం కాకుండా ఈ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవునితో నిబంధన కలిగి, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పే మాట ఏదైతుందో ఆ సపరేషన్ని కోల్పోవడం. సో దీనివల్ల దోషం కలుగుతుంది, పాపము, దోషము, లేకపోతే దీన్నే అన్క్లీన్నెస్ అంటాం, లేకపోతే అపవిత్రత అంటారు దీన్ని. పాపము, దోషం అంటే అపవిత్రత. తర్వాత ఈ యొక్క మూడవది మన తెలుగు భాషలో అపరాధం అంటే ట్రాన్స్గ్రెషన్. ఇది యాక్చువల్గా ఇక్కడ రాస్తుంది. అపరాధులు ఒకడు కూడా విడవబడకుండా, లేకపోతే ఒకడు కూడా నిలవకుండా అపరాధులు నశించెదరు అనేది ఇక్కడ. ఈ అపరాధులు ఎవరు? అపరాధులు అంటే అర్థం ఏంటంటే, ఇది ట్రాన్స్గ్రెషన్ అనే మాటకి పెష అనే పదం మాట్లాడుకున్నట్టుగా ఈ యొక్క ఇదే కీర్తనలో 10:28 10వ మరియు చూడండి ఒకసారి 10వ. ఇంకా కొంతకాలము భక్తిహీనులు లేకపోవద్దు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోతారు. 28లో ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు, భక్తిహీనుల సంతానం నిర్మూలమగును. సో వీరు ఉండకుండా పోతారు, లేకపోతే కనపడకుండా పోతారు, లేకపోతే నాశనం చేయబడతారు అనేది ఈ వచనంలో మనం చూస్తాం. ఇంతకీ ఈ పెష అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి? ట్రాన్స్గ్రెషన్ అంటే లిటరల్గా రెబల్ అని అర్థం, అనగా తిరుగుబాటుతో. దీనికి తిరుగుబాటు అనే పదం సరిపోతుంది. అంతేకాకుండా దీని యొక్క లోతైనటువంటి, లేకపోతే దీని యొక్క అసలు అర్థం ఏంటంటే, తెలుగులో మనం చదువుతాం కదా ఎఫ్ఎస్సి పత్రికలో, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా. అపరాధం వేరు, పాపం వేరు. సో అపరాధం అనే మాటనే ఇంకో మాటలో అతిక్రమం అనే మాట, లేకపోతే ఈ అపరాధం అనే మాటకి ట్రాన్స్గ్రెషన్ అనే మాటకి మనం అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. ఈ అపరాధం వల్ల ఇది ఒకటి, దేవునికి విరోధంగా అపరాధం జరగవచ్చు, సమాజానికి విరోధంగా అపరాధం జరగవచ్చు, లేదా పర్టికులర్గా ఎవరైనా ఒక వ్యక్తికి విరోధంగా అపరాధం జరగవచ్చు. అపరాధము దేవునికి, లేకపోతే దేవుని సంగతులకు, సంఘానికి, మూడోది వ్యక్తులకు విరోధంగా జరిగే అపరాధం. అపరాధం అనేది సెల్ఫ్ థింగ్ కాదు, అనగా మన వ్యక్తిగత విషయం కాదు. మనము ఒకటి దేవునితో నిబంధన సంబంధం కలిగి ఉన్నాం. ఆ నిబంధన సంబంధాన్ని లేకపోతే దైవికమైనటువంటి సంగతులను నష్టపరచడం ద్వారా కొంత కలిగినటువంటి ఆ యొక్క నష్టం ఏదైతుందో, ఆ నష్టం కలిగించడం కోసం ఒక రెబాలియస్ యాటిట్యూడ్ ఏదైతుందో, అనగా తిరుగుబాటు ధోరణి ఏదైతుందో, యెహోవా మీద తిరుగుబాటు చేయకండి మీరు అని ఆ యొక్క యెహోషువ కాలేబులు బ్రతిమలాడుకుంటారు, తిరుగుబాటు చేయొద్దు అని. ఆ తిరుగుబాటు అనేది, ఆ తిరుగుబాటులో నుంచి వచ్చినటువంటి నష్టపరిచే ఒక గుణాన్ని, లేకపోతే నష్టపరిచే ఒక విషయాన్ని అపరాధం అంటాం. సో ఈ అపరాధం వల్ల కేవలం ఏదో నేను చేయాల్సింది చేయలేదు అని మాత్రమే కాదు, కానీ అపరాధం అనేది దానివల్ల ఎవరికైనా ఒక నష్టం జరగవచ్చు, లేకపోతే సమాజానికి నష్టం జరగవచ్చు, లేదా దైవికమైనటువంటి సంగతుల విషయంలో ఒక నష్టం జరగవచ్చు.
ఒక రాంగ్ అది ఏ రకమైందైనా సరే. అంతేకాకుండా ఈ అపరాధముల వలన చెప్పాలంటే ఆ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అని రాసి ఉంటుంది. సో విషయం ఏంటంటే బలుల లిస్ట్లో అపరాధ పరిహారార్థ బలి అని ఉంటుంది. సిన్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్ అనగా ఈ ట్రాన్స్గ్రెషన్కి లేకపోతే ఈ యొక్క పెష అనే దానికి సంబంధించిన సిన్ ఆఫరింగ్ బలి యాగం ఏదైతుందో ఆ బలి అర్పించేటప్పుడు ఈ బలి డైరెక్ట్గా ఏదో ఒక పశువుని తీసుకొచ్చేసి లేకపోతే రక్తం చెందించేసి నేను అపరాధం చేశాను అని ఒప్పుకోవడం వల్ల ఆ యొక్క దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో కేవలము రక్తం చెందించి బెల్లర్పించేసి నేను అపరాధం చేశాను అని చెప్పడం వల్ల అది అయిపోదు. కానీ సో అపరాధ పరిహారార్థ బలి అర్పించేటప్పుడు దాని నియమాలు వేరే ఉన్నాయి. పాప పరిహారార్థ బలి వేరు, అపరాధ పరిహారార్థ బలి వేరు. సో ఈ అపరాధ పరిహారార్థ బలి అర్పించేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే యాజకుని దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొస్తాం. అపరాధము అనే అంశాన్ని తీసుకురాబడ్డప్పుడు ఆ అపరాధం అంటే ఒక మనిషికి లేదా ఒక సమాజంలో ఉన్నటువంటి మన తోటి వారికి ఎవరికైనా మన వల్ల నష్టం జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేస్తారు. యాజకుడు నోటి మాట స్థిరం. యాజకుడు దాన్ని లెక్కగట్టి ఒక తీర్పు తీర్చి ఇదిగో నీవు ఇంత నష్టపరిహారం చెల్లించాలి. అపరాధ పరిహారార్థ బలి అర్పించే సమయానికి కేవలం రక్తం చెందించేసి లేకపోతే దేవా నేను పాపిని, నేను అపరాధం చేశాను, ఐఎమ్ సారీ అని సారీ చెప్పడంతో సరిపోదు. కానీ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క రెస్టరేషన్ అంటాం, దీన్ని రెస్టరేషన్ అంటాం. దీని గురించి మనం ఆ యొక్క జక్కయ్య గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం. ఆ తర్వాత మన ఫిలోమోను గురించి మాట్లాడుకున్నప్పుడు ఫిలోమోను పత్రిక లేకపోతే ఆ యొక్క ఓనేసిము ఆ పత్రిక గురించి కూడా మాట్లాడుకున్నాం. రెస్టోర్ చేయాలి అనగా ఏదైతే నష్టపరిచామో, ఏదైతే మన వల్ల నష్టం జరిగిందో దాన్ని రెస్టోర్ చేయాలి. ఆ రెస్టరేషన్ జరగకుండా అపరాధ పరిహారార్థ బలి అనేది యాక్సెప్ట్ చేయబడదు, అంగీకరించబడదు. సో అపరాధ పరిహారార్థ బలి అర్పించేటప్పుడు సో ముందుగా ఎంతైతే నష్టపరచబడ్డాను, అందుకని జక్కయ్య ఏమంటాడంటే నేను ఎంతమంది దగ్గర అన్యాయంగా నేను వసూలు చేశాను, అన్యాయంగా నేను తీసుకున్నాను, వాటన్నిటికీ 4 అంతలు అనగా రిటర్న్ ఇస్తాను. యాక్చువల్గా 5వ వంతు అని రాసి ఉంటుంది, లేదా 5 వంతులు అని అర్థం. అంటే ఎంత నష్టపరిచారో ఆ జరిగిన నష్టాన్ని ఒక అంచనా వేసి దానికి సరిపడినటువంటి ఒక వాల్యూ నిర్ణయించబడ్డప్పుడు అపరాధ పరిహారార్థ బలి అర్పించే సమయానికి అది అక్కడ పెట్టి అనగా రెస్టిట్యూషన్ అంటాం. అనగా ఎంతైతే నష్టపరిచామో దాన్ని అక్కడ పెట్టడం. ఆ నష్టపరిహారాన్ని అక్కడ పెట్టిన తర్వాత బలి అర్పించారు. అనగా ఇది మనకి జ్ఞాపకం చేసే విషయం. ఎందుకని ఈ విషయాన్ని అంతా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నామంటే అపరాధ సంబంధమైనటువంటి వారు నశించెదరు అని రాసి ఉంటుంది. ఈ యొక్క 38వ వచనంలో ఈ అపరాధానికి సంబంధించినటువంటి వారు అనగా ఈ అపరాధులలో ఒకడు కూడా నిలవకుండా, అపరాధులు ఒకడైనను నిలవకుండా నశించెదరు. ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. తర్వాత చూడండి ఒకసారి, అంటే ఈ అపరాధం అనేది మనిషిని మన చావుకి లేకపోతే మనం నశించిపోవడానికి కారణమవుతుంది. ఆ డిస్ట్రక్షన్ నుంచి తప్పించుకోవడానికి ఎంత త్వరగా మన కేవలం అపరాధాలని అనగా నేను పాపిని ఒప్పుకుంటే సరిపోదు, కేవలం నేను పాపిని అని నా పాపాలు ఒప్పుకుంటే కాదు, కానీ నష్టపరిహారాన్ని చెల్లించడం అనేది కూడా, రెస్టిట్యూషన్ అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అపరాధులు ఒక్కడైనా నిలవకుండా నశించెదరు. తర్వాత ఈ యొక్క ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు జక్కయ్య 4 గంటలు ఇచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభు ఈ మాట ఇతడును అబ్రహాము కుమారుడే అని మాట్లాడడం చూస్తాం. ఇతడును అబ్రహాం కుమారుడే. జక్కయ్య ఒకటి తను ఎంతమంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు, ఆ అన్యాయంగా తీసుకోవడం వల్ల జరిగినటువంటి
ఏదైతే నష్టం ఉందో ఆ నష్టాన్ని 4 అంతలతో రీప్లేస్ చేస్తున్నాడు. సో అది తన దగ్గర ఎలా రీప్లేస్ చేస్తాడని ప్రకటించగానే ఒకటి. రెండోదేమో తన ఆస్తిలో సగము బీదలకి, ఆకలితో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి పనిచేస్తానని చెప్పాడు. సో చూడండి ఒకసారి, నష్టపరిహారం ఇచ్చి అనగా న్యాయంగా నడుచుకోవడం కోసం అన్యాయం చేసిన దాన్ని రిటర్న్ ఇస్తున్నా ఒకటి. రెండోదేమో కనికరం చూపి అప్పుడు అబ్రహాం కుమారుడిగా మారిపోతున్నాడు. ఇక నుండి తను ఒక విశ్వాస్యత అనగా 3 విషయాలు, ధర్మశాస్త్రంలో ఉన్న 3 ప్రధానమైనటువంటి విషయాలను చదువుతాం మనం. ఒకటి న్యాయము, కనికరము, విశ్వాస్యత. న్యాయము, కనికరము, విశ్వాస్యత అనే 3 ప్రధానమైనటువంటి ధర్మశాస్త్రంలోని మత్తయి 23:23లో చదువుకున్నాం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు జక్కయ్య ఆ 3టిని ప్రజెంట్ చేస్తున్నాడు, ఆ 3టిని చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి. ఒకటి నష్టపరిహారాన్ని కంప్లీట్గా ఇచ్చేయడం ఒకటి. రెండోది నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా రెండోది ఏంటంటే దానికోసం ఆయన తన ఆస్తిలో సగం బీదలకి కనికరంతో ఇచ్చేస్తున్నాడు. మూడోది ఈ విశ్వాస్యతలోకి వస్తున్నాడు. నేను వెంబడించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించినప్పుడు, లేకపోతే ఆ మాటలు చెప్పినప్పుడు యేసుప్రభుని చేర్చుకోవడం మాత్రమే కాదు, భోజనం పెట్టడం మాత్రమే కాదు, తన యొక్క జీవితానికి సంబంధించిన దేవుడు కోరుకున్న విధంగా మారడంలో తను ఎలాగ రెస్పాండ్ అయ్యాడో, ఈ మార్పు అనేది తనని అబ్రహాం కుమారునిగా చేసింది. ఫిజికల్గా అబ్రహాం కుమారులు కాదు, కానీ ఆత్మ సంబంధులే అబ్రహాం కుమారులు అనబడతారు. ఈ ఆత్మ సంబంధులు అనే జాబితాలో ఆ యొక్క లిస్టులోకి ఈ యొక్క జక్కయ్య చేరిపోతున్నాడు. యేసుప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే, ఈ రోజు నుంచి ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అని మాట్లాడడం. చూడండి ఒకసారి. ఆ మాట పలుకబడేటప్పుడు నేను సమయంలో జ్ఞాపకం చేసే విషయం అంటే, అపరాధము ఏదైతే ఉందో మనల్ని కేవలము నాశనం చేయడం, చంపేయడం మాత్రమే కాదు, కానీ అబ్రహాం పిల్లలను కాకుండా చేయడం అంత మాత్రమే కాకుండా ఇంకా నిబంధనలు కొనసాగకుండా చేస్తూ ఉంది. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడ్డ తర్వాత అపరాధం అనేది మనల్ని ఇంకా చంపే ఆ యొక్క గుణం కలిగి ఉంది. కనుక దాని నుంచి తప్పించుకున్నప్పుడే ఆ శాల్వేషన్ యొక్క ఫలాన్ని, రక్షణను కొనసాగించగలం. సో ఇంకో మాట ఏంటంటే, రక్షణ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది అనగా రక్షణ ఏదైతే ఉందో దాన్ని వర్క్ యువర్ సాల్వేషన్ అనే పదం చూస్తాం ఇంగ్లీష్లో. వర్క్ యువర్ సాల్వేషన్, తెలుగులో మనకు అది కనపడదు, కానీ వర్క్ యువర్ సాల్వేషన్ అనగా నీ యొక్క రక్షణను కొనసాగించమని తెలుగులో ఉంటుంది. యాక్చువల్గా కొనసాగించము కాదు, దాన్ని క్రియారూపకంలో చూపించాలి, చెప్పాలి, లేకపోతే క్రియల్లో దాన్ని పెట్టడానికి మన ప్రయత్నం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక గమనించండి ఒకసారి, ఇది అపరాధం అనే మాటకి అర్థం. అపరాధుల్లో ఒకడైనను నిలవకుండా నశిస్తాయి. తర్వాత భక్తిహీనుల గురించి రాసింది. మరలా ఈ విక్కుడు అనే పదాన్ని, లేకపోతే ఈ యొక్క దుష్టులు అనే మాటని చూస్తాం ఇక్కడ. తెలుగులో మనకి భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని రాస్తుంది. బట్ ఇంగ్లీష్లో అయితే ఇన్ ద ఎండ్ ద విక్డ్ షాల్ బీ కట్ ఆఫ్, లేకపోతే ఎవరైతే వర్ధిల్లుతున్నారని, ఎవరైతే చాలా బాగా వర్ధిల్లారు, అన్ని రకాలుగా బాగున్నారని ఎవరి గురించి అయితే అంటున్నామో, దుష్టుల యొక్క వర్ధిల్లుట అది ఎక్కువ కాలం కాదు, కానీ క్లియర్గా చెప్పాలంటే వారికి ఫ్యూచర్ ఉండదు అని ఈ వచనం మనతో మాట్లాడుతూ ఉంది. 38వ వచనంలో ఉన్నటువంటి మాటలు, అపరాధులు నశిస్తారు, ఒకడైనను నిలవకుండా అపరాధులు నశిస్తారు. సో అపరాధం చేసినటువంటి ఏమన్నా మనలో ఉంటే వాటిని ఎంత త్వరగా రెస్టిట్యూషన్, లేకపోతే వాటిని రెస్టోర్ చేసే విధంగా మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకోవడం కానీ, ఇవి చేసినప్పుడే మన పక్షంగా అర్పించబడిన అపరాధ పరిహారార్థ బలి, ఆయనే మన పక్షంగా అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడంటే, ఆయన యొక్క క్రీస్తు ప్రభు యొక్క బలియాగం కావచ్చు, లేకపోతే బలులన్నీ కూడా దేవునితో మనకున్న అసమాధానాన్ని సమాధానంగా, లేకపోతే దేవునితో మనల్ని సమాధానపరుస్తాయేమో, కానీ మనుషులతో సమాధానం, లేకపోతే ఈ రెస్టరేషన్ అవుతుందో అది మన చేతుల్లోనే ఉంది. అది దానికోసం ఏ బలి వర్క్ చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దుష్టులకి ఫ్యూచర్ లేదు అని చెప్పే వచనం ఇది.
లేకపోతే వారు ఇక భవిష్యత్ అనేది వారికి ఉండదు అని చెప్పడం. సో ఇక తర్వాత నెక్స్ట్ వచనం అంటే దాని తర్వాత ఉన్నటువంటి 39వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 39వ వచనం ఈ యొక్క 37వ కీర్తన 39వ వచనం. యాక్చువల్గా తెలుగు బైబిల్లో 38వ వచనం సెకండ్ పార్ట్ నుంచి 39వ వచనం ప్రారంభమవుతా ఉంది. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించును. ఇవి కొంచెం ఆర్డర్ అటు ఇటు ఇటు అటు ఉన్నట్టుగా మనం చూస్తాం. బట్ 38వ వచనము దాటి 39వ వచనంలోకి మనం వస్తా ఉన్నాం. ఈ 39వ వచనంలో జదికీం అని రాస్తుంది. జదికీం అనే మాటకి నీతిమంతులు అని అర్థం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం అని తెలుగులో ఉంది. ఆ మాట ఇంగ్లీష్లో అయితే ద సాల్వేషన్ ఆఫ్ ద రైచస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సాల్వేషన్ ఆఫ్ ద రైచస్, నీతిమంతులకు సంబంధించిన రక్షణ యెహోవా వలన కలుగుతూ ఉంది. అయితే ద సాల్వేషన్ ఆఫ్ ద రైచస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్, కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అని కొన్ని వర్షన్స్లో ఒక్కొక్క రకంగా రాస్తుంది. బట్ ఏదేమైనా కూడా ఆ యొక్క సాల్వేషన్ అనగా రక్షణ నీతిమంతుల కోసం సిద్ధపరచబడతా ఉంది. తర్వాత ఉత్ షువాత్ జదికీం, ఆ యొక్క షువా లేకపోతే యషువా అంటాం కదా. ఈ మాటకి యాషా అనే మాటకి సేవ్, డెలివర్ అని అర్థం. రక్షించుట లేకపోతే విడుదల కలిగించటం యాషా అనే మాటకి. తర్వాత సాల్వేషన్, డెలివరెన్స్ అనబడుతున్నటువంటి ఈ యొక్క విడుదల లేకపోతే విమోచన, విడుదల లేకపోతే రక్షణ, ఈ పదాలన్నీ కూడా నీతిమంతులకు ఈ విడుదల, విమోచన లేకపోతే రక్షణ ఇవన్నీ యెహోవా దగ్గర నుంచి కలుగుతాయి. యెహోవానే వారిని రక్షిస్తాడు అనేది ఈ వచనం యొక్క సారాంశం. 16, 17 వచనాలు, 29, 31 వచనాలు ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ మాటని మనం చూస్తాం. చూడండి ఒకసారి 16వ వచనం చదువుతాను. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు లేదా పోషకుడు అని అర్థం. సో ఇది సంరక్షకుడు, పోషకుడు అని చెప్పే వచ్చిన తర్వాత 29వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. 29వ వచనం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. 31. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. దేవునికి స్తోత్రం. 33వ వచనంలో యెహోవా వారి చేతికి నీతిమంతులను అప్పగింపడు. సో నీతిమంతులను రక్షించే దేవుడు, నీతిమంతులకు అవసరమైనటువంటి రక్షణ యెహోవా వలన కలుగుతుంది అనే వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి. స్ట్రాంగ్ హోల్డ్ లేకపోతే ఇంకా ఏమంటామంటే ఆశ్రయము, బలము, శక్తి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. చూడండి ఒకసారి. నీతిమంతులకు బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులై ఉండి, దేవా నేను పాపిని, అపరాధముల చేత దోషముల చేత చచ్చే నన్ను మీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచినందుకు మీకు వందనాలని రక్షణ మార్మోల్స్లోకి ఆ యొక్క నీతిమంతుడిగా తీర్చబడ్డ అనే అంశంలోకి వచ్చాము. అలాంటి వారికి సంబంధించిన స్ట్రాంగ్ హోల్డ్, రెఫ్యూజ్, స్ట్రెంగ్త్. నీతిమంతులకు సంబంధించినటువంటి ఆ యొక్క సంరక్షణ లేకపోతే ఈ యొక్క ఏమంటామంటే రక్షణాధారము, లేకపోతే బాధ కలుగునప్పుడు వారికి ఆశ్రయదుర్గం. బాధ కలుగునప్పుడు, బాధ కలిగించే పరిస్థితులు లేకపోతే నొప్పి, వేదన, బాధ లేకపోతే అఫ్లిక్షన్స్ ఇలాంటి సమస్యల మధ్యలో వ్యక్తి నీతిమంతుడు ఉంటే నీతిమంతులకు యెహోవా రక్షణాధారము లేదా రెండవ మాటలో ఆశ్రయదుర్గము,
స్ట్రాంగ్ హోల్డ్ అండ్ రెఫ్యూజ్. అంటే నీతిమంతులై ఉండి శ్రమ కలిగినప్పుడు ఈ ఆశ్రయదుర్గము అనే మాటకి ఆశ్రయపురము అని అర్థం. నీతిమంతులై ఉండి శ్రమ కలిగినప్పుడు వారు వెళ్ళి దాక్కోవాల్సిన ప్రాంతం, దాక్కోవాల్సిన ఏరియా అంటే దేవునిలోనికి వెళ్ళి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనల్ని మనం ఆయన రక్షణ క్రిందికి మనల్ని మనము తీసుకొచ్చుకునే విషయాన్ని ఈ యొక్క 39వ వచనం మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. తర్వాత స్ట్రాంగ్ హోల్డ్, రెఫ్యూజ్, స్ట్రెంగ్త్ అనగా స్ట్రాంగ్ హోల్డ్, రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఆశ్రయదుర్గము లేకపోతే ఆ యొక్క నమ్ముకొనదగిన సహాయం అంటాం కదా, ఆ యొక్క సహాయమైంది ఆశ్రయదుర్గంగా అందులోకి వెళ్ళి మనం కూర్చుంటే, అందులోకి వెళ్ళి మనల్ని మనం హైడ్ చేసుకోగలిగినప్పుడు ఆ దేవుని యొక్క ప్రొటెక్షన్ క్రిందికి మనం అందుకనే ఈ మాట మనకి ఎలాగా ఇది సాధ్యమవుతుంది. నీతిమంతునికి యెహోవా ఆశ్రయదుర్గం అంటే ఎలా అర్థం చేసుకోవాలి చూడండి ఒకసారి. బాధ కలిగినప్పుడు ఆయన వారి ఆశ్రయదుర్గము. ఈ మాటని ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. బాధ కలిగినప్పుడు యెహోవా ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఎలాగా ఈ ఆశ్రయదుర్గానికి చేరుకుంటామంటే 90వ కీర్తన మాట్లాడతాం. మహోన్నతుని చాటును నివసించేవాడు. అంటే మహోన్నతుని చాటుని ఎవరు నివసించగలరు అంటే తన్ను తాను తగ్గించుకొని తన యొక్క పాపములు ఒప్పుకొని, దేవా నేను పాపిని, ఇదిగో నా బలహీనతలు ఇవి, నా తప్పులు ఇవి అని మనం మాట్లాడుకున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు, ఆ ఒప్పుకోవడం అంత మాత్రమే కాదు, ఎవ్రీ కన్ఫెషన్ అనే దానికి ఒక కంప్లీట్ పిక్చర్ ఏంటంటే, కన్ఫెషన్ అంటే జస్ట్ నేను పాపినని ఒప్పుకుంటే సరిపోదు. ఒకటి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటాం. దాంట్లో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఉన్నాయి. అంటే కన్ఫెషన్, నేను పాపినని ఒప్పుకోవడంలో ఇది నీ పాస్ట్ టెన్స్కి సంబంధించి ఒక పర్స్పెక్టివ్, ప్రజెంట్ టెన్స్కి సంబంధించి ఒక పర్స్పెక్టివ్, ఇక ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి. అంటే అర్థం ఏంటంటే, దేవా నేను పాపిని అన్నప్పుడు నా గతకాలపు పాపముల విషయంలో ఆ రిగ్రెషన్ అంట, నేను పాపిని, లేకపోతే నేను చేసినందుకు చాలా బాధపడుతున్నాను, లేకపోతే చేసినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను అని తెలియజేయడం. అంటే నేను పాపిని అని కన్ఫెస్ చేయడం వెనకాల ఉన్నటువంటి మన యొక్క భూతకాలం అనగా ఆ యొక్క పాస్ట్ టెన్స్ ఏదైతుందో, పాస్ట్ సెన్స్ జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి మనల్ని మనం నలగొట్టుకుంటూ, లేకపోతే ఏమంటామంటే ఎలా చెప్పాలి, ఈ యొక్క మాట పాస్ట్ టెన్స్కి సంబంధించి పశ్చాత్తాపము, లేకపోతే ఇదేం పాపిని అని కన్ఫెస్ చేయడంలో పాస్ట్ టెన్స్ గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనే భావం ఉండాలి. ప్రజెంట్ టెన్స్లో ఇక అది చేయను అనే ఇక చేయకుండా ఉండటానికి సంబంధించిన ఆ యొక్క కన్సిస్టెంట్ కమిట్మెంట్ కావాలి. ప్రజెంట్ టెన్స్లో కన్సిస్టెంట్ కమిట్మెంట్ అంటే ఇక ఎప్పటికీ మరొకసారి చేయను, నేను పాపినని ఒప్పుకోవడంలో, గడిచిన కాలంలో ఉన్నటువంటి ఆ జరిగినటువంటి పాపముల విషయంలో మనం ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలంటే పశ్చాత్తాపం అనే దాన్ని కలిగి ఉండాలి, రిపెంటెన్స్ అంట. అదే ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి ఇక ఎప్పుడు చేయను అని చెప్పడం. చూడండి ఒకసారి, నేను గడిచిన పాపాలను ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభువా అని అడగడంతో పాటు ప్రజెంట్ టెన్స్లో ఇక చెయ్యను అనేది చెప్పకపోతే, ఇక నేను చెయ్యను అనే కమిట్మెంట్, కన్సిస్టెంట్ కమిట్మెంట్ కనుక లేకపోతే అది కంప్లీట్ కన్ఫెషన్ కాదు. ప్రజెంట్ టెన్స్లో ఇక మరొకసారి అది నాలో జరగదు అనే ఒక కమిట్మెంట్ అన్నమాట. తర్వాత దాంతోపాటు ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ఒక కంప్లీట్ ఏమంటామంటే ఫ్యూచర్ టెన్స్లో సేమ్ అదే మాట మళ్ళీ మనకి రిపీట్ చేయబడదు. ప్రజెంట్ టెన్స్లో చేయకుండా ఉండడం, ప్రజెంట్ టెన్స్లో మరలా అది నా వలన, నా లోపల, నా నుంచి అది జరగకుండా జాగ్రత్త పడడం ప్రజెంట్ టెన్స్. అది ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి ఇక ఎన్నటికీ అది నాకు దూరమే ఉంటుంది అనే ఒక నిబంధన, ఒక కమిట్మెంట్ అంటాం. సో ఇవి 3 కలిపినప్పుడే కన్ఫెషన్ అవుతుంది. ఆ కన్ఫెషన్లో ఇదిగో నీతిమంతులు అయిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ 3 కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఆశ్రయదుర్గాన్ని, లేకపోతే యెహోవా అనే ఆశ్రయదుర్గాన్ని, రెఫ్యూజ్, లేకపోతే అందులోకి వెళ్ళి దాక్కోవచ్చు, అందులోకి వెళ్ళి రక్షణాధారాన్ని, లేకపోతే ఆశ్రయదుర్గంగా దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవచ్చు.
దీన్ని 90 కీర్తన భాషలో మాట్లాడితే మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు. సో మహోన్నతుని చాటు నివసించడం అనే మాటకి అర్థం ఏంటంటే మన దీనత్వాన్ని, మన యొక్క భక్తిని దేవుని సన్నిధిలో కలిగి ఉంటూ మహోన్నతుడు నేను మనకు యెషయా గ్రంథంలో మహోన్నతుడు మహాగణుడు అని రాసి ఉంటుంది కదా. అక్కడ మీరు చూస్తే ఆయన మహాకాశములు పట్టజాలని వాడు. ఆయన అనగా ఎక్కడ బంధించి ఉంచలేం. అలాంటి దేవుడు నలిగిన వారు ఆ యొక్క వాక్యం చేత సంధించబడి నేను పాపినను ఒప్పుకునే ఆ దీనత్వాన్ని ప్రదర్శించేవారు ఎవరైతే ఉంటారో, మనము ఆ యొక్క ఓగు మంచం గురించి మాట్లాడుకునేటప్పుడు దావీదు రాత్రంతా ఇదిగో నా కన్నీళ్ళ చేత నా పరుపు నీళ్ళలో తేలిపోతుంది, లేకపోతే కొట్టుకొని పోతుంది అంటాడు. అంటే కన్నీళ్ళు ఒక నీటి ప్రవాహంలాగా మారిపోతే ఆ ప్రవాహంలో నా పడక కొట్టుకొని పోతుంది. అంటే రాత్రి జాముల యందు అంతరింద్రియంలో నుండి వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు ఆ బోధన నొందిన సమయంలో మనం ఎంత పాపలమో, లేకపోతే ఎలాంటి పాపం కలిగి ఉన్నామో దాన్ని ఒప్పుకోవడం. పాపాన్ని ఒప్పుకోవడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ గిల్ట్ అండ్ కండెమ్నేషన్లోకి నెట్టడం కాదు, కానీ కృపగలిగిన దేవుని సన్నిధికి మనం చేరడం, కృప కొరకు వేడే ఆ యొక్క అర్హతను పొందుకోవడం, కృపకు వేడే అర్హత దగ్గరికి మనం రావడం. దేవునికి స్తోత్రం. అయితే అపరాధం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఫ్యూచర్ లేదు, నశించిపోతారు. అయితే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో యెహోవా నీతిమంతులకు రక్షణాధారము. ఆ సాల్వేషన్ ఏదైతే ఉందో దానికి ఆధారం, దాన్ని యెహోవా వలన పొందుకుంటాము. అంతేకాకుండా శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు యెహోవా వారికి ఆశ్రయదుర్గం. నీతిమంతులైన వారికి త్వరగా వెళ్ళి దాక్కోవడానికి సరిపడినటువంటి మహోన్నతిని చాటు, సర్వశక్తిని నీడ మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ రోజుకి మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా మరొక ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా ఇంతవరకు ప్రార్థనలు ఎదిగోనైనా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క రోజు ప్రత్యేకంగా ఏలికల కోసం, చట్టాలు తయారు చేసేవారు, చట్టాలను అమలుపరిచే ప్రభుత్వ అధికారుల కోసం, ఆ తర్వాత మీడియా కోసం, న్యాయ వ్యవస్థ కోసం ఏ ప్రార్థనలు అయితే సమాజంగా చేయబడ్డాయో ప్రతి ప్రార్థనకి జవాబు దయచండి. మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇదిగో దావీదు రాజ్యం, దావీదు కుమారుడు సింహాసనాసీనుడిగా ఉండిపోయే మెస్సయ్య పరిపాలించే రాజ్యంగా ఈ రాజ్యం అంతా, భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా తమ యొక్క రాజ్యములను సబ్మిట్ చేసి సరెండర్ చేయనట్లుగా అలాంటి పరిస్థితులు త్వరగా రప్పించి మా యొక్క తరంలోనే వాటిని రప్పించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీకే వందనాలు. మీ యొక్క సన్నిధిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రమునైనా ప్రత్యేకంగా ఈ సమయంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీ కాపుదల, భద్రత ఏకీవించిన ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి దైనందిన జీవితాల్లో ఎదిగో వ్యక్తిగత లావాదేవీలు, వ్యాపారాలు అన్నింటిలో మీరే తోడై ఉండి అపరాధం నుంచి, పాపం నుంచి వారిని రక్షించి, కాపాడి దుష్టుడు ముట్టకుండా భద్రపరచమని ప్రార్థిస్తున్నానైనా. ఎవరైతే ఈరోజు రాలేకపోయారో వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. వారిని కూడా ఇదే ఆత్మాభిషేకం చేత, ఆత్మ నింపుదల చేత నింపుమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రత్యేకంగా కృప ఈ దినమంతా మా ఛాలెంజెస్లోకి మేము వెళ్తుండగా అవసరమైనటువంటి కృప ఎదిగో స్తోత్రంనైనా మీ యొక్క సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ క్రీస్తు గొప్ప నామని ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.